మన చపాతి పిండి ఫ్రెండ్స్ మా చిన్న పాప కూడా రొట్టెలు నేర్చుకుంటుంది ఫ్రెండ్స్. పెద్ద పాప నేర్చింది. పెద్ద పాప ఇప్పటికి 4 టైమ్స్ అవుతుంది చేయబట్టి. ఆరో టైమ్స్ అవుతుంది మా పెద్ద పాప రొట్టెలు మంచిగా చేస్తుంది. పర్వాలేదు. ఇంకా రౌండ్గా వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఇట్లా ఇప్పుడు పెద్ద అమ్మాయి చేసింది అయిపోయింది. ఈ రొట్టె చిన్న అమ్మాయి చేసింది. చిన్న అమ్మాయి అంటే ఎవరో ఇక్కడ ఉంది. హాయ్ రాణి సారా. ఓకే, చిన్న అమ్మాయి చేస్తుంది రొట్టెలు. ఈ రొట్టె ఆమెనే చేసింది. ఆమెనే కొట్టింది, ఆమెనే చేసింది. శారద. చిన్న ఆమె పేరు శారద. సేమ్ శారద ఒకసారి చూడమ్మా. కానీ హాయ్. చూద్దాం, ఇద్దరు పోటీలు పడి చేస్తున్నారు. ఎవరి రొట్టె బాగా వచ్చిందో చూద్దాం. ఒకసారి చేతులు తీయండి. ఒక్కసారి ఇట్లా చేతులు ఇవ్వండి. వావ్, సూపర్ వచ్చినాయి. ఇద్దరు రొట్టెలు బాగా వచ్చినాయి. వాళ్ళ మమ్మీ తిప్పేస్తుంది రొట్టెలన్నిటిని. చూద్దాం వాళ్ళ మమ్మీ. హాయ్ లక్ష్మి గారు. హాయ్. రొట్టెలు తిప్పేస్తుంది. వాళ్ళ బిడ్డలేమో రొట్టెలు చేస్తున్నారు. బాగా వచ్చినాయి రొట్టెలు అయితే. పర్వాలేదు, మంచిగా వచ్చినాయి. సారా కొట్టకుండా మంచి స్లోగా అంత అయ్యో చినిగిపోయింది. సరే సగం సగం ఉండాలి. ఫస్ట్ రొట్టె మంచిగా వచ్చింది కదా, సెకండ్ రొట్టె ఒకటే మంచిగా రాలేదు. వదిలే, సగం ఉండాలి. ఆ సగం ఉండాలి, అట్లా ఉండాలి. చినిగిపోయింది. నేను కొంచెం పెట్టుకొని చిన్నగా కొట్టాలి ఫస్ట్ టైం కదా అన్న. అది కాదు, నువ్వు ట్రైనింగ్ చేస్తున్నావు. రొట్టెలు చిన్నగా చేయాలి కదా రొట్టె. అంత పెద్ద ఫస్ట్ ముద్ద అమ్మ చిన్నగా లేదా సన్నం కొట్టింది అన్నట్టు. సన్నం కొట్టింది, పెద్దగా చేసింది, చాలా పెద్దగా చేసింది రొట్టెని. అట్లనే దీనికి ఎంత కాదు, దానికి ఎంత కాదు. కొంచెం చిన్నగా పెట్టి సింపుల్ పెట్టేసి. ఏమో బాగా చేస్తారు మా రాని మంచిగా. ఆమె కూడా చిన్న చిన్న చేసి ఇంట్రెస్ట్ ఉంది, మంచిగానే చేస్తారు. సారా కూడా ఫస్ట్ ఆమెనే చేసింది కదా. చూద్దాం, రాణి ఒక రొట్టె చేస్తుంది. ఇది రాణి చేసిన రొట్టె. సారా చేసిన రొట్టె చినిగిపోయింది. మెల్లగా మెల్లగా నిదానం, స్లో. రైట్, సూపర్, బాగా వచ్చింది. ఇంకో రొట్టె చేస్తుంది. పెద్ద పాపకు రొట్టెలు నేర్పమని చాలా చెప్పాను ఇంట్లో. వాళ్ళ మమ్మీకి కూడా చెప్పాను, రొట్టెలు నేర్పిస్తేనే బాగుంటుంది పిల్లలకు అంటే. అప్పుడు ఇంటి పైనకి వెళ్ళి కట్టెల పొయ్యి ఉంటుంది, కట్టెల పొయ్యి మీద రొట్టెలు ట్రైనింగ్ చేసింది. ఫస్ట్ రొట్టెలు ట్రైనింగ్ చేసిన తర్వాత అక్కడ కొంచెం చిరిగిపోయినట్టు స్టార్టింగ్లో కదా రొట్టెలు అట్లా. ఇంకా తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ ఆమెనే చేసింది. పర్వాలేదు, మంచిగా వచ్చినాయి. మూడోసారి పర్వాలేదు, మంచిగా వచ్చినాయి. అట్లా మంచిగా చేసింది. పర్వాలేదు, మంచిగా ఉంటుంది. రొట్టెలు కూడా సన్న చిన్న చిన్నగా పెట్టి చేస్తే అట్లా. మన పిల్లలకు ఇంట్లో ఏం చేయాలంటే వాళ్ళ మమ్మీ రొట్టెలు ఎలా చేయాలి నేర్పిస్తేనే రేపు అత్తగారింటికి పోయినాక పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అక్కడ చేయడానికి కూడా మంచిగా ఇష్టపడతారు పిల్లలు. వాళ్ళకి రొట్టెలు చేయడానికి రాలేదనుకో ఇబ్బంది పడతారు అక్కడ పోయిన తర్వాత. అట్లా అని చెప్పేసి అట్లనే అన్నా నేను కూడా. మా పిల్లలకి ఇట్లనే చెప్పి ఇంట్లో నేర్పించిన. కరెక్ట్ చెప్పాలంటే నా వల్లనే రొట్టె నేర్చింది మా పెద్ద పాప. ఎట్లా అంటే నేను చెప్పినందుకే వాళ్ళ మమ్మీ రొట్టెలు నేర్పించింది. అట్లా వాళ్ళ మమ్మీ చూస్తుంది. హాయ్. ఓకే, చూద్దాం. బాగుంది రొట్టె అయితే, బాగుంది. ఇంకో రొట్టె కూడా ఆల్రెడీ చేసింది. రొట్టెలు నేర్చుకోవాలి అంటే ఆమె ఎలా నేర్చుకున్నది ఏంటి అనేది ఆమె చెప్పేది. రొట్టె సూపర్ వచ్చేసింది, చూసినారా? చాలా బాగా వచ్చింది. కానీ బాగా చేసిన రొట్టె. చెప్పమ్మా ఎలా చేసినావు? ఫస్ట్ రొట్టెలు రాకుండా చేయడానికి. ఓకే. అయితే మా డాడీ ఏం చెప్పిండు, మా అమ్మ ఏం సపోర్ట్ ఇచ్చేది కాదు నాకు. మా డాడీ చేయని మస్తు ఫోర్స్ చేసిండు. మా డాడీ వల్ల నేనే ఫోర్స్ చేసేది, అలా మమ్మీ చెప్పేది కాదు. ఓకే, అంటే చెప్తుండే, కాకపోతే ఎందుకులే ఇంత చిన్న వయసులో ఎందుకు అంత పని అని. అంటే ఫస్ట్ నాకు రొట్టెలు చేయడానికి రాకపోతుండే. ఫోర్సింగ్ అయితే డాడీ ఫోర్స్ చేసిండు ఎక్కువ. అవును, ఇంత మంచిగా రొట్టెలు వస్తున్నాయి. నేను మంచిగా నేర్చుకున్నాను కదా. నేర్చుకున్నాను. పర్వాలేదు, రొట్టెలు బాగున్నాయండి. మీ ఇంట్లో కూడా మీ పిల్లలకు పెద్దగా అవుతున్నప్పుడు ఖచ్చితంగా రొట్టెలు నేర్పించండి. నేర్చుకుంటేనే వాళ్ళు రేపటి నాటికి రొట్టెలు చేయడానికి వస్తుంది. మనం చపాతీలు ఎన్ని రోజులు అని తింటాం చెప్పు? ఎప్పుడు చపాతీలు తినాలంటే కూడా బాగుండదు. జొన్న రొట్టె మేము తైదలు అంటాము. తైద రొట్టె, జొన్న రొట్టె, తెల్ల జొన్నలు ఉంటాయి, పచ్చి జొన్నలు ఉంటాయి. ఇంట్లో ఏ కూర చేసినా సరే రొట్టె ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఇలా చూసుకోవచ్చు మీరు రొట్టె ఎంత రౌండ్గా వచ్చిందో.
అట్లా 1 2 3 5 రొట్టెలు చేసింది. ఇది ఒకటి 6 రొట్టెలు వచ్చేసినాయి మొత్తం కంప్లీట్గా. చేస్తేనే కాదు బాగా వచ్చింది. కాల్చుకొని కూడా రావాలి. రొట్టె కాలవడం కూడా నువ్వే నేర్చుకోవాలి. రొట్టె చేయడమే కాదు దాన్ని తిప్పేసుకుంటూ మళ్ళీ ఇక్కడ రొట్టె చేయాలి. ఒక దిక్కు ఇక్కడ తిప్పేస్తుండాలి, ఇక్కడ రొట్టె చేస్తుండాలి. అట్లా 2 సైడ్లలో పని చేస్తుండాలి అన్నట్టు. కంప్లీట్గా రొట్టె కొట్టడమే స్టార్ట్ చేస్తుంది. నువ్వు కూడా తిప్పేయడం కూడా నేర్చుకోవాలి అప్పుడప్పుడు. రైట్, సూపర్ వేసింది కదా. ఇంకా 2 ఉన్నాయి, 2 వేసేస్తుంది. మీ ఇంట్లో మీ పిల్లలు కూడా నేర్పించండి, చాలా బాగుంటుంది. హాయ్ చెప్పమ్మా ఒకసారి. ఏమో మా చిన్న పాప రొట్టెలు చేయమంటానంటే ఏమో కొంచెం చెమట వస్తుంది కాబట్టి రొట్టెల మీద ఇంట్రెస్ట్ పెట్టదు. నాకు చెమట వస్తుంది డాడీ, చెమట వస్తుంది. వంట వస్తుంది, రైస్ వండుతుంది, కర్రీస్ వండుతుంది, రొట్టెలు రావు. ఏమమ్మా రొట్టెలు చెప్పు రొట్టెలు వస్తాయి నీకు? చిన్నగా అసలు అంత కరెక్ట్ రావు. ఇక ఈమె వాళ్ళ అక్కనే కరెక్ట్ చేస్తుంది రొట్టెలు. ఈమె కూడా ట్రైనింగ్ చేపియాలి, రొట్టెలు ఎట్లా చేయాలి ఏంటనేది ఈమె కూడా ట్రైనింగ్ చేయాలి. చేస్తావా? ఇప్పుడు అక్క చేసిన చూసినావా? చెమట వస్తుంది, దెంకపోతుంది, చెమట వస్తుంది అని చెప్పి దెంకపోతుంది. అట్లా తప్పించుకొని వస్తుంది. ఆమె పేరు పండు. అలా తిప్పుతుంది రొట్టె. సేమ్ నాలాగనే కొడుతుంది, నేను అట్లే కొడుతుంది. దాని అవును, నీలాగని చూస్తుందా? దన్నా చేసేస్తుంది. మా రాణి దొడ్డు చేతులు పట్టి ఉన్నాయి కాబట్టి పిన్నులేయాలా? జర మీనుకో ఇచ్చిరాపో ఫస్ట్. తిని కోసమా? రైట్, సూపర్. ఓకే, బాయ్. బాయ్. బాయ్.